బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలు రద్దు చేసింది భారత్. పాకిస్తాన్ వాసులు వెంటనే భారత్ ను వీడి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. మెడికల్ వీసాదారులు ఈ నెల 29 లోపు భారత్ ను వీడాలంటూ ఆదేశాలు జారీ చేసింది భారత్. పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నంలో భారత్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాలు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాసులు ఎక్కడుంటే అక్కడి నుంచి వెంటనే భారత్ నుంచి వీడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాదారులైతే ఈ నెల 29 వరకు గడువు విధించింది. ఈ నెల 29 లోపు భారత్ ను వీడి వెళ్లాలంటూ ఆదేశించింది భారత్. పాకిస్తాన్ పౌరులు అన్ని వీసాలు రద్దు చేసింది భారత. పాకిస్తాన్ వాసులు వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు విధిస్తూ ఈ నెల 29 లోపు భారత్ ని వీడాలంటూ ఆదేశాలు జారీ చేసింది భారత్. ఇక పాకిస్తాన్ లో ఎక్కడికక్కడ కట్టడి చేసే పనిలో పడింది భారత్. ఈ నేపథ్యంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తుంది. పహల్గాం దాంట్లో నరమేధం సృష్టించిన పాకిస్తాన్ కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ చర్యలకు దిగింది. ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మనం చూసాం, సింధు జలాల విషయంలో పాకిస్తాన్ పై కఠినమైనటువంటి ఆంక్షలు విధించింది. అదేవిధంగా అటు బీసీసీఐ కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేది లేదని తేల్చేసింది. ఇటు ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన పౌరుల వీసాలన్నీ కూడా రద్దు చేసింది. వెంటనే పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, భారత్లో నుంచి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అటు మెడికల్ వీసాదారులకు అయితే ఈ నెల 29 వరకు గడువు విధించింది భారత్. ఈ నెల 29 లోపు భారత్ ను వీడాలంటూ ఆదేశించింది. అటు ఎక్స్ అఫీషియల్ ఖాతాను కూడా పాకిస్తాన్ కి సంబంధించి భారత్ లో బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా అష్టదిగ్బంధం అన్న నేపథ్యంలో పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు భారత్ ముమ్మరంగా ముందుకెళ్తోంది.